ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ఎండలకు ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండల తీవ్రతపై కరీంనగర్ నుండి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్నా పగటిపూట ఎండలు అడలెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రాబోయే వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత తీవ్రత ఉండదని జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కనీసం 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబో ఏప్రిల్ మే మాసాల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందో అని కరీంనగర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్చి నెలలలో వడగాల్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్లో 28 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవలసి ఉండగా ప్రస్తుతం 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గుతున్నందున ఎండ తీవ్రత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు కొంత చల్లగా ఉంటాయి. కానీ గాలిలో మార్పులు అకాల వాతావరణం పరిస్థితుల కారణంగా ఎండ తీవ్రత పెరిగినట్టు తెలుస్తుంది. గత సంవత్సరం అనగా 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే 2025ను ఆ రికార్డు కూడా తిరగరాయనుందా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వేసవి సీజన్ ఇంకా మొదలవక ముందే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఆ రోడ్లపై వెళ్ళే వాహనదారులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఇటు దినసరి కార్మికులు ఎండ తీవ్రతను అయితే తట్టుకోలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగుతూ పలుచనైన దుస్తులు ధరిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఈ రకమైన ఎండలు ఉంటే ఇంకా రాబో వేసవి కాలంలో మరింత ఎండలు ఉండనుండాయని కరీంనగర్ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్9 న్యూస్, కరీంనగర్ నుంచి.